ఏ పురుషుడు తనని చంపలేడన్న ధీమా అతనిది. కాని ఆ గర్వమే అతని పాలిట మృత్యువై ఒక స్త్రీ రూపంలో ఎదురు నిలిచిన ఆదిశక్తి కథ ఇది. రంభాసురుడు అనే ఒక అసుర రాజు ఉండేవాడు. అతనికి ఎంతో శక్తివంతమైన కుమారుడు కావాలనే కోరికతో అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి అగ్నిదేవుడు, నీకు మహాబలవంతుడు అయిన కుమారుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు. ఆ వరం తర్వాత రంభాసురుడు మహిషి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. మహిషం అంటే గేదె. ఆమెకు ఒక శాపం వల్ల గేదె రూపం వచ్చింది. అందుకే ఆమెను మహిషి అని పిలుస్తారు. రంభాసురుడు మహిషి దంపతులకి మహిషాసురుడు జన్మించాడు. అందుకే మహిషాసురుడు గేదె రూపం మరియు మనిషి రూపం తీసుకుంటూ రూపాలు మార్చగలవాడిగా కనిపిస్తాడు. మహిషాసురుడు అందరికంటే గొప్పవాడిగా ఉండాలనుకున్నాడు. అందుకే అతను చాలా కాలం బ్రహ్మదేవుడికే ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఏ వరం కావాలి అని అడిగాడు. అప్పుడు మహిషాసురుడు అడిగిన వరమిది: ఏ దేవుడుగాని, ఏ అసురుడుగాని, ఏ మనిషిగాని నన్ను చంపకూడదు. నా మరణం ఏ పురుషుడి చేతిలోనూ ఉండకూడదు. బ్రహ్మదేవుడు అతను కోరుకున్న రీతిలో వరమిచ్చాడు. ఆ వరం వచ్చిన తర్వాత మహిషాసురుడి మనసులో అహంకారం పెరిగింది. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఓడించలేరు అని. అదే అహంకారంతో అతను తన దైత్య సైన్యాన్ని బలంగా కట్టిపట్టి దేవలోకంపై దాడి చేశాడు. దేవతలను ఓడించి స్వర్గాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంద్రుడు తన సింహాసనం కోల్పోయాడు. దేవతలు ఒక్కొక్కరు తమ స్థానాలు వదిలి పారిపోయారు. దేవతలు అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. ఇది అన్యాయం, మహిషాసురుడి వల్ల లోకాల్లో ధర్మం నిలువలేదు అని మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వాళ్ళని తీసుకుని విష్ణువు శివుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే బ్రహ్మ, విష్ణు, శివులు ఇంకా ఇతర దేవతలు కూడా ఒక మాటకి వచ్చారు: ఈ మహిషాసురుణ్ణి ఆపడం మన బలంతో కాదు, శక్తితోనే సాధ్యం అని. అప్పుడు లోకాలన్నిటికీ మూలమైన ఆదిశక్తి స్పందించింది. ఈసారి దుర్గాదేవి రూపంగా అవతరించింది. ఆ తల్లి ప్రత్యక్షమైన క్షణంలోనే దేవతలందరూ ఆనందంతో నిలిచారు. వాళ్ళు ఒక్కొక్కరుగా ఆ దేవికి ఆయుధాలు, ఆభరణాలు సమర్పించారు. ఇప్పుడు మహిషాసురుడికి వార్త చేరింది. దేవతలు శక్తిని పిలిచారు. దుర్గారూపంలో తల్లి ప్రత్యక్షమైంది అని. అతను నవ్వాడు. స్త్రీ రూపమా, నన్ను ఆపుతుందా అని యుద్ధానికి బయలుదేరాడు. మహిషాసురుడు తన సైన్యంతో దుర్గాదేవి వైపు దూసుకొచ్చాడు. అతని గర్వమంతా ఒకటే: నన్ను ఎవ్వరూ చంపలేరు అని. యుద్ధం మొదలయింది. దైత్య సైన్యం ఆకాశాన్ని నింపింది. కాని దుర్గాదేవి నిలిచిన చోటే నిలిచింది, భయం లేకుండా, అలజడి లేకుండా. ఆ తల్లి తన ఆయుధాలతో దైత్యులను ఒక్కొక్కరుగా కూల్చింది. ఎటు చూసినా దైత్యుల పతనం. మహిషాసురుడి సైన్యం క్రమంగా చెదిరిపోయింది. అది చూసి మహిషాసురుడికి కోపం వచ్చింది. వెంటనే అతను తన స్వరూపాన్ని మార్చాడు. ఒక్క క్షణంలో మహిషరూపం, మరుసటి క్షణంలో మనిషి రూపం, మళ్ళీ మరో రూపం. యుద్ధంలో దారి తప్పించడానికి, దేవిని గందరగోళం చేయడానికి అతను ఇలా మారుతూ పోయాడు. కాని దుర్గాదేవి అలా గందరగోళపడలేదు. ఆమె చూపు ఒకటే: నీ గర్వాన్నే కూల్చాలి అన్నట్టు. చివరికి మహిషాసురుడు తన మహిషరూపంలో గట్టిగా దూసుకొచ్చాడు. అప్పుడే దేవి అతన్ని ఆపి అతని బలాన్ని కట్టడి చేసి తన ఆయుధంతో ఘనంగా సంహరించింది. మహిషాసురుడు పడిపోయిన క్షణంలోనే లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి. దేవతలు మళ్లీ తమ స్థానాలకు వచ్చారు. స్వర్గంలో వెలుగు తిరిగొచ్చింది. అలా ఆ అసురుడి అహంకారాన్ని సంహరించి మహిషాసుర మర్దినిగా నిలిచింది దుర్గమ్మ. దుర్గమ్మ పేరు పలికితే చాలు, మనసులో భయం తగ్గి కొండంత బలం వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.